మన చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అవి మనం ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం దోరగా వేపుకోవాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసినటువంటి చేపలని ఫ్రెష్గా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం చింతపండు తీసుకోవాలి. చేపలకు తగినంత తీసుకొని ఒక బౌల్ వేసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాము. సో ఇంకా మనం చికెన్ పులుసు అనేది చికెన్ కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెయిట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఆయిల్ అనేది కాగింది. సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఆయిల్ వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. సో మనకి కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయినాయి బ్రౌన్ కలర్లోకి. సో మనం కట్ చేసుకున్నటువంటి మిర్చి మనం వేసుకుంటాము. దాన్ని కాసేపు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకుంటాము. టమాటా 2 యాడ్ చేసుకొని కొంచెం అనేది కలర్ అనేది చేంజ్. ఆనియన్స్ని, మిర్చిని, టమాటా మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకొని కాసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి అనేది స్టవ్ని మనం అలాగే ఉంచుకుంటాం అన్నమాట. కాసేపు అలా ఫ్రై చేసాక మనకి మిక్స్ చేసాక ఈ కలర్లో వస్తుంది అన్నమాట. తర్వాత మనము కొంచెం పసుపు యాడ్ చేస్తాము. తర్వాత కారం యాడ్ చేసి మొత్తాన్ని మళ్ళీ మిక్స్ చేస్తాము. కాసేపు మనం అలాగే ఉంచుతాం అన్నమాట. చూడండి ఎలా మిక్స్ చేస్తాము పసుపు కారం అనేది. మనం కారం కూడా యాడ్ చేస్తున్నాము. మంచిగా కారం సరిపడినంత అనేది వేసుకొని బాగా అనేది మిక్స్ చేయాలి. చూడండి మనకి చేపల పులుసులో కారం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే చింతపండు వేసుకుంటాం కదా, చింతపండు పులుసు. సో కారం తగినంత వేసుకుంటే మన టేస్ట్ అనేది బాగా అనేది వస్తుంది. చూడండి కాసేపు అన్నీ బాగా మిక్స్ చేయాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి చింతపండు పులుసు అనేది దాంట్లో పోస్తాం అన్నమాట. చింతపండు పులుసు అనేది పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం మళ్ళీ. సో తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా చేపలు అనేది కడిగి పెట్టుకున్నాం. సో దానికి తగినంత నీరు పోసుకొని, అంటే చేప మునిగేటట్టు ఉండాలి. సో నీరు పోసుకొని సో తర్వాత చేపలు అనేవి దాంట్లో వేసుకొని మనం మూత అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో
తర్వాత చేప వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా, ఎందుకంటే మనం తర్వాత గంటి పెట్టి అనేది తిప్పమన్నమాట. సో ముందుగానే దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టుకుంటాం అన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాను. అన్ని ముక్కలు వేసుకొని ఒక్కసారి మొత్తం నీట్గా కలిపెట్టుకొని, ఇదే మళ్ళీ మనం గంట అనేది పెట్టమన్నమాట. స్టార్టింగ్లోనే కాబట్టి నీట్గా మిక్స్ చేసుకొని మనం పెట్టుకుంటాం అన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని మనం పైన మూత అనేది పెట్టేస్తాం అన్నమాట. ఇంకా దాన్ని మనం కదిలించామన్నమాట. అలా ఒక 30 minutes అలా ఉంచాలి. తర్వాత మధ్యలో 1-2 సార్లు అనేది మనం అనేది గెంటితో తిప్పకుండా మామూలుగా 2 సైడ్లు పట్టుకొని మనం నీట్గా కదిలించాలి. చుట్టూరు రౌండ్గా తిప్పుకోవాలి. అర్థంగా ఒక 1/2 అవర్ ఒక 30 minutes తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామంటే మసాలా పొడి యాడ్ చేసుకొని తర్వాత దాన్ని రౌండ్గా ఒకసారి తిప్పుకొని తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేస్తే మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ అండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి. It's been a crazy week without you. Baby steps, standing on my own 2 feet again, learning how to walk and see again.